వేడిగా సాగిన ఫిఫా వరల్డ్ కప్ ప్రీ క్వార్టర్స్ పోర్లో ఫ్రాన్స్ 1-0తో పెరాగ్వేపై ఫ్రాన్స్ గెలిచింది. ఇక క్వార్టర్ ఫైనల్ సమరంలో మొరాకోతో ఫ్రాన్స్ అమీతుమీ తేల్చుకోనుంది. 70వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్ ను ఎంబాపే గోల్ గా మలిచి జట్టుకు విజయాన్ని అందించాడు. వాస్తవంగా చూస్తే పెరాగ్వే జట్టు బాడీ మార్కింగ్ నుంచి గట్టెక్కడానికి ఫ్రాన్స్ ఒక రకంగా యుద్ధమే చేయాల్సి వచ్చింది. వ్యూహాత్మకంగా ఆడిన పెరాగ్వే ఎంబాపే, డెంబెల్ లాంటి స్ట్రైకర్లకు స్వేచ్ఛగా కదలకుండా కట్టడి చేసింది. ఇక ఈ తరుణంలో ఫ్రాన్స్ డిఫెన్స్ బలంగా నిలవడంతో పరాగ్వే ఎత్తులు పారలేదు. మ్యాచ్ 35వ నిమిషంలో ఎంబాపేను ఆండ్రెస్ గట్టిగా పట్టుకోవడంతో ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. టోర్నీలో క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా సాగిన డర్టీ మ్యాచ్ అని కొందరు మాజీలు విమర్శించారు. ఇలాంటి ఆటకు ముందుగానే సన్నద్దమైనట్లు మ్యాచ్ అనంతరం ఎంబాపే వ్యాఖ్యానించారు. ఎట్టకేలకు పరాగ్వేపై విజయం సాధించిన ఫ్రాన్స్ మొరాకోతో పోటీ పడనుంది. ప్రపంచ కప్లో అత్యధిక గోల్స్ సాధించిన మెస్సీతో ఎంబాపే పోటీ పడుతున్నాడు. ఇక మెస్సీ 20 గోల్స్తో టాప్లో ఉండగా ఎంబాపే 19 గోల్స్తో రెండో స్థానంలో నిలిచాడు. అంతేకాదు ఈ టోర్నీలో మెస్సీతో సమంగా 7 గోల్స్ చేసి గోల్డెన్ బూట్ రేస్లో కొనసాగుతున్నాడు.